కాంగ్రెస్ కార్యకర్తలను ప్రియాంక గాంధీపై బీజేపీ ఎంపీ రమేష్ వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడి, కోడిగుడ్లు రాళ్లతో కాంగ్రెస్ దాడి, కర్రలతో కొట్టుకున్న బీజేపీ కాంగ్రెస్ నాయకులు, చాలా తీవ్ర గాయాలైన చాలా మందికి తీవ్ర ఉద్రిక్తత నాంపల్లి దగ్గర కూడా మనం చూడొచ్చు. అవును, తీవ్ర విషయం ఏంటంటే తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఎన్నికలప్పటికి టెన్షన్స్ పెంచే ఒక కార్యక్రమం చాలా తీవ్ర స్థాయిలో జరగబోతుంది. ఇందులో 3 పాత్రధారులు ఉన్నారు, కానీ ఎవరు రెండో పాత్రధారి అన్న దాని మీద అధికారంలో కాంగ్రెస్ ఉన్నది కాబట్టి దాని మీద పెద్ద సమస్య లేదు. కానీ రెండో పాత్రధారి బీఆర్ఎస్ బీజేపీనా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కొంత సమస్యల్లో పడింది కాబట్టి అనేక విధాలుగా తను ముందుకు రావాలని చెప్పి బీజేపీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. దానికి కావాల్సిన నాయకులు ఉన్నారు. కాకపోతే రేవంత్ రెడ్డి, సంజయ్య, ఇంకొకరా తేలక, సారీ రేవంత్ రెడ్డి కాదు, రాజేందర్, ఈటెల రాజేందర్, బండి సంజయ్ అనే తేలక అవుతుంది తప్ప ఈ సమయంలో ఈ కేసు ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో ఈ రమేష్ బిధూరి అనే బీజేపీ ఆయన చాలా, ఈయన ఒక ఆయన, ఇంకొక ఆయన కూడా, రమేష్ బిధూరి ఏమో ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన. ఆ రమేష్ ఏం మాట్లాడు, చాలా అసహ్యంగా మాట్లాడు. ఏమంటే మేమంతా రోడ్లు చాలా బాగా పెట్టాము, అవి ప్రియాంక గాంధీ బుగ్గలు అంత నున్నగా ఉన్నాయి అన్నాడు. ఎంత అసభ్యకరమైన విషయం అంటే ఇది. ఈరోజు సుప్రీంకోర్టు నిన్ననే విచారణ చేస్తూ బీహార్కు సంబంధించిన ఒక ఆర్జేడీ ఎమ్మెల్సీని తప్పుగా మాట్లాడాడని సభ నుంచి బహిష్కరించారు. ఎన్నికల సంఘం ఆ స్థానానికి ఎన్నిక కూడా ప్రకటించింది. ఆయన సుప్రీంకోర్టులో కేసు వేశాడు. అసలు నేను కేసు వేసి వాదిస్తుంటే ఎన్నికల సంఘం ఎలా ఎన్నిక ప్రకటిస్తుంది, ఇలా కక్ష సాధింపు చేయకూడదు అని. అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, ఆయన కాబోయే సీజే, ఆయన ఇంకొక ఆయన ఉన్నారు ధర్మాసనంలో, వాళ్ళకు వ్యాఖ్య చేశారు. అసలు ఏమనుకుంటున్నారయ్యా మీరు? రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు చట్టసభలో బూతులు తిట్టుకోవడమే మీరు దానికోసమే వచ్చామనుకుంటున్నారా? మీరు మామూలుగా మాట్లాడుకోలేరా? మామూలు భాషలో మీరు మాట్లాడుకోలేరా మర్యాదపూర్వకంగా అని సుప్రీంకోర్టు అక్షింతలేసింది ఎవరికి, ఎమ్మెల్సీకి. ఆయన తరఫున అభిషేక్ మను సింఘ్వి మాట్లాడాడు. ఆయన ఏదో వాదించబోతే మీరు కూడా రాజ్యసభ సభ్యుడే కదా, మీ సభలో ఏం జరుగుతుందో మీకు తెలియదు అని. ఈయన కూడా ఎంపీ అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా. సో అసభ్యంగా ఆయన ఏమన్నాడంటే ప్రియాంక గాంధీని ఇలా అన్నారని ఎవరికైనా కోపం వస్తుంది కదా. కోపం వచ్చిందంటే ఇదేం తప్పు కాదు, అంతకుముందు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ హేమమాలిని బుగ్గల్లాగా ఉన్నాయన్నాడు. అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు మహిళల గురించి, ఇంకొకరి గురించి? లేకపోతే వీళ్ళందరూ పెద్ద పెద్ద కుటుంబాలు, ప్రజాప్రతినిధులుగా, ఎంపీలుగా ఉన్న వాళ్ళు చీప్ పాలిటిక్స్ యొక్క పర్యవసనం. ఇంతకంటే ఇంకోటి కూడా చెప్తా. ఈ రమేష్ బిధూరినే ఇంకొక మాట పడ్డాడు. ఏమంటే ఢిల్లీ ముఖ్యమంత్రి ఆశీతి కేజ్రీవాల్ బదులు ఆమె మేయర్ కదా, ఆమె చాలా ఇది గడుగ్గాయి నాన్నలను కూడా మారుస్తుంది అన్నాడు. ఎంత భయంకరమైన మాట అండి ఇది. మనం ఏపీలో గతంలో చూసిన కేసు మాట లాంటిది. ఆమె దాదాపు కన్నీళ్లు పెట్టుకుంది. కన్నీళ్లు పెట్టుకుంటే ఇదంతా ఏదో నటన అన్నట్టు చీప్గా బరితెగించి బజారు భాష మాట్లాడుతున్నారు ఎంపీలు, ఎమ్మెల్యేలు. సుప్రీంకోర్టు మొట్టి అక్షింతలు వేసిన అక్షింతలు వీళ్ళకేమంత దున్నపోతు మీద వాన కురిచినట్టుగా కూడా లేదు వీళ్ళకు. మళ్ళీ కొత్త బూతులు వెతుకుతున్నారు. మొన్న జేసీ దివాకర్ రెడ్డి వర్సెస్ ఆమె మాధవీలత ఆ వివాదం మనం చూసాం కదా. ఇప్పుడు ఆయన చెంపలు వేసుకుంటున్నాడు, ఇవి ఇంకా వేసుకోలేదనుకోండి. కాబట్టి ఈ సమయంలో బీజేపీ వాళ్ళు ఆ నిరసన తెలుపుతుంటే ఇక్కడ దాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ రెచ్చగొట్టుకోవడం. కాంగ్రెస్ వాళ్ళు నిరసన తెలుపుతారు కదా మరి ప్రియాంక గాంధీని లేకపోతే బీజేపీని. అంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళు బీజేపీ ఆఫీస్ మీద దాడి చేస్తే, వాళ్ళు వచ్చి ఇది పడితే ఆఫీస్ మీద దాడి చేయడం సరైందా ప్రజాస్వామ్యంలో అంటే మరి మేము నిరసన తెలుపుతాము అంటారు. వాళ్ళు అడ్డుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నేను మీకు ఒక థర్డ్ డైమెన్షన్ చెప్తా. నిన్ననే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పాత బస్తీలో మెట్రో తాలూకు పనులు ఇవన్నీ ప్రారంభిస్తూ మేము మజ్లిస్ కలిసి హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తామని ఒక ప్రకటన చేశారు. ఇది అసలైన సిటీ అనేది ఎప్పుడు ఉంటుంది. పురాణ షహర్, అసలీ షహర్ వాస్తవంగా ఎక్కడైనా అక్కడే కదా మొదలు. సో అసలు రియల్ సిటీ ఈజ్ ఓల్డ్ సిటీ. మేము ఎప్పుడు కలిసి పనిచేస్తాము అంటే ఓవైసీ ఆ వేదిక మీద ఉన్నాడు. ఆయన రేవంత్ రెడ్డి మంచివాడు, తను జైల్లో ఉన్నప్పుడు తనకు వంట చేసి పెట్టిన వంటవాడిని కూడా మర్చిపోకుండా కృతజ్ఞత చూపించిన వ్యక్తి. మాకు కాంగ్రెస్కు ఉన్న పాత బంధాన్ని గుర్తుపెట్టుకొని మేము చేసిన మేలు మాతో ఆయన చెప్తున్నాడు, మీరు చాలా చూస్తారు మా మధ్య అన్నారు. సో ఈరోజు
నేషనల్ మీడియా అంతా కాంగ్రెస్ మజ్లిస్ మధ్యలో ఎన్నికలకు పొత్తు కుదురుతుందని. సో ఇప్పుడు మీరు దాని కాన్సిక్వెన్స్ కూడా ఇక్కడ బీజేపీ వాళ్ళు ఆ స్థాయిలో అడ్డం తిరగడానికి. సో హైదరాబాదు తెలంగాణ రాజకీయాలు ఒక రణరంగంగా మారబోతున్నాయి. ఇందులో ఎవరికి తగ్గేదేలే అన్నట్టుగా రాబోతారు అనేది మనకు అర్థమవుతుంది. ఏదైనా రెండు జాతీయ పార్టీలు కాబట్టి ప్రశాంతత వైపు ముందు వెళ్ళటం మంచిది. రాజకీయంగా నిరసన ఎంతైనా తెలిపొచ్చు, కానీ ఉద్రిక్తత దీన్ని అవకాశంగా తీసుకొని శృతి మించకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. కర్రలతో తలలు పగలు కొట్టుకోవటం ఇవన్నీ. కానీ ఒకటి ఉంది, ఒక తప్పు జరిగినప్పుడు ఆ నిరసనకు కొంత అవకాశం ఇవ్వటం ఒక పద్ధతి, అంతవరకు. సరే ఏంటి, విశాఖపట్నంలో ప్రధాని మోదీ గారి పర్యటన భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. చాలా హోప్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. మోదీ గారు ఒక అద్భుతమైన వరాలు ఇస్తారని. లోకేష్ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా 2 లక్షల మందితోటి ఆయనకి స్వాగతం పలుకుతున్నారట. ఎందుకని అంత ఘనత? ఆయన ఏమన్నా విశాఖ ఉక్కును కాపాడుతానన్నారా, లేకపోతే ఇంకేదైనా విశాఖపట్నానికి ఉత్తరాంధ్రకు ఏమన్నా నిజంగా మేలు వరాలు ఇస్తారేమో అని కదా. అదే నేను చెప్పేది, వరాలు ఇస్తారని చూసి కనులు కాయలే కాసాయని మన కళ్ళు కాయలు కాసాయి. కానీ మోదీ గారు ఎప్పుడు వచ్చి ఏమీ ఇచ్చింది లేదు. నిజానికి మీరు ఇటువైపు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడిని, తర్వాత పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు అడిగారు. కార్మికులు కూడా వెళ్ళి కలుసుకున్నారు ఆయన్ను. జగన్ చొరవ తీసుకోలేదు. జగన్ అక్కడ సరే, జగన్ అధ్యాయం అయిపోయింది కదా, ఇప్పుడు మీ అధ్యాయం కదా నడుస్తుంది. మరి ఎందుకని మోదీ గారు అసలు విశాఖ ఉక్కుకు రక్షణ కల్పించకుండా రావడానికి వీల్లేదని కార్మికులకు నిరసనలు తెలుపుతున్నారు, ఆందోళనలు చేస్తున్నారు. ఆ విషయాలే వీళ్ళ మాటల్లో కనిపించట్లేదు. వీళ్ళు ఎంతసేపటికి స్వాగతం పలకాలి, 5 లక్షల మంది రావాలి, 20 లక్షల మంది రావాలి, చారిత్రాత్మక ప్రదర్శన జరగాలి. ఇవన్నీ దేనికి? విశాఖ ఉక్కు లేకుండా విశాఖ ఉందో అసలు? ఎందుకని ఈ విధంగా చేస్తున్నారు? కేంద్రం హామీ ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఈ మధ్య కొంత అప్పు అరేంజ్ చేశారు. ఈ అప్పు అరేంజ్ చేస్తూనే ప్రైవేటీకరణకు దాంట్లో లిటిగేషన్ కూడా పెట్టారు. సో దాన్ని ఏదో ఒక విధంగా ప్రైవేట్ చేయాలి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ పోస్కో మళ్ళీ రంగప్రవేశం చేసింది. కాబట్టి నాకైతే మోదీ గారు ఇక్కడికి వచ్చి ఏదో పెద్ద పెద్ద వరాలు ప్రకటిస్తారన్న నమ్మకం ఎంత మాత్రం లేదు. ఆర్సెల్ మిట్టల్ అనేది నిజానికి పక్కలో బలం అంటారే, విశాఖ ఉక్కుకు పక్కలో బలంలాగా ఆర్సెల్ మిట్టల్ అని వచ్చింది. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి మోదీని కలుసుకున్నప్పుడు ఆయన ఆర్సెల్ మిట్టల్కు ఖనిజ సరఫరా జరిగేటట్టుగా చూడమని చెప్పారు. ఒక్క మాట చెప్పమనండి, విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయిస్తాము, దగ్గరలో ఉన్న గనులు కేటాయిస్తాము, ఇనుప గనులు అని చెప్పమనండి. చెప్తారని చెప్పమనండి వీళ్ళను. ఇప్పుడు శాసన మండలిలో చర్చ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ నేను మాట్లాడాను, మీరు అదే అన్నారు. మరి ఇప్పుడు ఆ మాట ఆయన చెప్పరు, ఆయన చెప్పతారని వీళ్ళు చెప్పరు. సో ఇవన్నీ వాళ్ళైతే లోక్సభలో కూడా స్పష్టంగా చెప్పింది కేంద్రం, మేము ప్రైవేటీకరణ దిశలో ఉన్నాము, గతంలో చేసిన నిర్ణయాలు అలాగే ఉన్నాయని వాళ్ళు చెప్పారు. కాబట్టి మనము చేయగలిగితే చేయండి, చేయకపోతే చేయొద్దు. కానీ లేనిపోని హామీలతో కళ్ళు కప్పద్దు. కార్మికుల కళ్ళు కప్పే కార్యక్రమం మటుకు మనం చేయకూడదు. ఏదో చేయబోతున్నారు, ఏదో జరగబోతుంది అనేది అయితే చేయకూడదు. తప్పకుండా గతసారి మోదీ వచ్చినప్పుడు భిన్నమైన పరిస్థితులు, పవన్ కళ్యాణ్ యాత్ర అప్పుడే, ఆ తర్వాత జగన్ అడిగాడా లేదా, ఆయన ఫార్మల్గా లాంఛనంగా ఏదో అడిగాడు, దాని ప్రయోజనం కూడా ఏం లేదు. ఇప్పుడు కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు కార్మికులు కానీ మామూలు ప్రజలు కానీ, తమకు సంబంధించి ఏమీ రాలేదు అని. ఇంకా మరి రిషికొండకు తీసిపోతారో లేదో మనకు తెలియదు. ఎందుకంటే అంతకుముందు విశాఖ అంటే రిషికొండ, ఇది ఒక్క టాపిక్కే చాలా కాలం నడిచింది. ఇప్పుడు ఇంకా నేను ఒకటే చెప్తా, విశాఖ ఉక్కుకు హామీ లభించకపోతే మోదీ పర్యటన వేస్ట్. విశాఖ ఉక్కును కాపాడితేనే మోదీ పర్యటనకు సార్థకత. రెండవది, ఆ విషయం కనుక గట్టిగా అడగకపోతే ఉత్తరాంధ్రలో అది కూటమికి ఏమాత్రం పెద్ద నెగిటివ్ అవుతుంది. తప్పకుండా రేపు పొద్దు నుంచి అటాక్ చేయడానికి. అయితే ఈ మాట్లాడడానికి వైసీపీకి నైతిక అర్హత ఉందా అంటే లేదు. ఇప్పుడు వైసీపీ గురించి మాట్లాడడం అనేది గత పాస్ట్ టెన్స్ ఇంకా. సో నేను పాస్ట్ టెన్స్ గురించి ఎక్కువగా మాట్లాడడం వల్ల ఉపయోగం ఉంది. ఇప్పుడు జరగాల్సింది పవన్ కళ్యాణ్ గారికి చాలా పలుకుబడి, ఎంత పలుకుబడి ఉందో, చంద్రబాబు గారి మీద ఆధారపడినందుకు ఎంత ప్రయోజనం ఉందో ఈ టూర్లో తేలాలి. సో విశాఖ టూర్, మోదీ టూర్ ఒక టెస్ట్ కేస్. ఇక్కడ కూడా ఆయన ఏమి చెప్పకపోతే, ఇప్పుడు కూడా ఏమి చెప్పకపోతే
ఇంకా మనం కేంద్రం మీద ఆశలు వదిలేసుకోవచ్చు. కాబట్టి వీ హ్యావ్ టు సీ. సార్ ఏంటి ఈడీ అదే మీరు కూడా ఏకీభవిస్తారనుకుంటా. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి తప్పకుండా స్పష్టమైన హామీ రావాల్సిన అవసరం మాత్రం ఉంది. ఆ కార్మికులు అలా అలా విశ్వాసం కోల్పోతూ ఉంటే అది రాష్ట్రానికి దేశానికి కూడా మాటకు వస్తే మంచిది కాదు. సార్ విజయసాయి రెడ్డి ఈడీ విజయసాయి రెడ్డి నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. మనం ఉదయం మాట్లాడాము, అప్పుడు ఆయన వెళ్ళబోతున్నప్పుడు ఇప్పటికిప్పుడు ఏం తేలదు, ఇది దీర్ఘకాలం అయింది అనే మాట అయితే చెప్పారు. ఆయన కూడా బయటకు వచ్చి 6 గంటలు విచారించారు ఆయన. 6 అవర్స్, దాదాపు 6 అవర్స్లో 25 ప్రశ్నలు అడిగారు, అన్నిటికీ జవాబు చెప్పాను అని ఆయన. కేవీ రావు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. నెంబర్ 1 వెంకటేశ్వరరావు. రెండవది, నా మీద ఇవన్నీ తీసుకొచ్చినందుకు నేను పరువు నష్టం కేసు వేస్తాను, వాళ్ళ మీద వేస్తాను, మీడియా మీద, వీళ్ళ మీద ఒక 3 రకాల పరువు నష్టం కేసులు నేను వేస్తాను. అలా వేస్తానని నేను ఈడీకి కూడా చెప్పాను. వాళ్ళ లావాదేవీలు అని నాకు తెలియదు. ఇప్పుడు విక్రాంత్ రెడ్డి సుబ్బారెడ్డి కొడుకుగా నాకు తెలుసు, కానీ ఈ లావాదేవీలు ఎవరెవరితో ఉన్నారు ఈ విషయాలతో నాకు అసలు ఏమి సంబంధం లేదు అని ఆయన అక్కడ చెప్పానని చెప్తున్నాడు. నిజంగా మరి ఎవరి వ్యవహారాలు వాళ్ళు చూసుకున్నారా, అందుకనే అంత గట్టిగా చెప్పాడా మనకు తెలియదు. కానీ ఆయన మటుకు బళ్ళ గుద్ది నాకేం సంబంధం లేదు, అనవసరంగా ఇవన్నీ చేస్తున్నారు. అలాగే అరవిందో వాళ్ళు తీసుకున్నారంటే కూడా అరవిందోతో మా అమ్మాయిని ఇచ్చామే, కానీ వాళ్ళు ఏం కొట్టారు ఏం చేస్తారో ఆ లావాదేవీలతో మాకేం సంబంధం లేదు. అదైనా కానీ మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత కేసు పెట్టడం ఏంటి, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది ఎందుకు వచ్చిందని ఆయన అడుగుతున్నారు. మరి చట్టపరంగా ఇప్పుడు ఒక ముఖ్యమైన అంశం అయితే ఇందులో ఉంది వర్మ. సార్ షేర్ల ట్రాన్స్ఫరు లేకపోతే ఓనర్షిప్ ట్రాన్స్ఫరు ఇట్లాంటివేమో లీగల్గా జరిగినవి, వాటికి పత్రాలు ఆధారాలు ఉన్నాయి. మమ్మల్ని కొట్టడం వల్ల పెట్టాము, ఒత్తిడి వల్ల పెట్టాము అన్నదేమో క్రిమినల్ కంప్లైంట్. క్రిమినల్ కంప్లైంట్ నిలబడి దానికి ఈ లీగల్ సివిల్ ఎఫెక్ట్ వస్తుందా లేదా అన్నది ఓన్లీ ఎక్స్పర్ట్స్ డిసైడ్ చేయాలి. చాలా కాలం కూడా నడిచేట్టుగా ఉంది. కానీ ఈ ప్రాసెస్లో అంతకంటే కూడా పెద్దదేంటంటే తీగలాగితే డొంకంతా కదిలిందని, లేకపోతే సూది కోసం అని ఏవో కొన్ని సామెతలు ఉన్నాయి కదా. విజయసాయి రెడ్డిని హఠాత్తుగా సండూర్ పవర్ సంగతి ఏంటని అడిగారు. క్యాపిటల్ 2A క్యాపిటల్ అని ఒకటి, తర్వాత సండూర్ పవర్, ఇది జగన్మోహన్ రెడ్డి క్విట్ ప్రో కేసుల్లో ముఖ్యమైనవి. దాని గురించి అడిగారు. అంటే ఇది కాకినాడలో మొదలైన ఈ కేసు జగన్మోహన్ రెడ్డి కేసుల దగ్గర తేలడం అన్నది చాలా ఒక ఆశ్చర్యకరమైన విషయం. సో ఒక విధంగా విజయసాయి రెడ్డి కూడా షాక్ అయినట్టుగా ఉన్నాడు. ఆయన అది ఇవన్నీ ఆయనే బయట చెప్పాడు. అవును, ఏమని నన్ను అడిగారు, 22 ఏళ్ల కిందటి వ్యవహారం, అది మీరు హఠాత్తుగా అడిగితే నేను ఏం చెప్పగలను, నాకేం గుర్తులేదు, నేను గుర్తు చేసుకోని చెప్తాను అని ఆయన చెప్పారంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది అనేది ఒకటి స్పష్టం. ఇంకో అంశం ఏంటంటే సిబిఐ కానీ ఈడీ కానీ జగన్ కేసుల్లో ఎలాంటి ఆసక్తి చూపించట్లేదు, చొరవ చూపించట్లేదు అని ఇప్పటివరకు ఉన్నటువంటి భావన, తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు కూడా. కానీ ఈడీ విజయసాయి రెడ్డి దగ్గర సండూర్ పవర్ అనే దాన్ని మళ్ళీ పైకి తెచ్చిన తర్వాత తప్పకుండా ఇది మళ్ళీ తీగ లాగినట్టే మనం భావించాలి. జగన్ కేసుల తీగ కదిలిస్తుందా కేంద్రం? అందులో A2 ఆయన A1 అయితే ఈయన A2, పెద్ద దూరంగా లేరు అనే ఒక పెద్ద సందేహం కూడా కలుగుతుంది. అందుకని బహుశా కేవీ రావు కేసు కంటే కూడా ఇది విజయసాయి రెడ్డికి ఎక్కువ ఆందోళన కలిగించే అంశం అవుతుంది. ఆయన మీడియా మీద విసురులు అవన్నీ ఎప్పటిలాగే ఉన్నాయి. అడిగిన విలేకరిని కూడా అలాగే ఎదురు ప్రశ్నలు వేశాడు. ఒక టీవీ వాళ్ళ పేరు కూడా పెట్టి కాస్త విమర్శించారు. అంటే నేను చెప్పింది సరిగ్గా, అంటే సుబ్బారెడ్డి కొడుకు నాకు తెలియదని మీరు అంటున్నారు కదా అంటే నేను ఎక్కడ అన్నాను, నాకు తెలుసు కానీ ఆర్థిక లావాదేవీలు మాత్రమే తెలియదు అని, అంటే చాలా చాకచక్యంగా వాదించడానికి ఎదురుదాడికి ప్రయత్నించారు. కానీ ఆయన అసౌకర్యం మటుకు స్పష్టంగా కనిపించింది. మరి ఎందుకు ఇవి వచ్చాయి, ఈ పేర్లు ఎందుకు వచ్చాయి, ఇవన్నీ మనం చూడాలి. బహుశా ఈ కోవలోనే ఇప్పుడు ఉదాహరణకు జత్వాని కేసు ఉంది, అది అప్పుడు జరిగిన కేసును ఇప్పుడు తీసుకొచ్చారు. వాళ్ళకి ఈరోజు బెయిల్ లభించింది, ముందస్తు బెయిల్, ఉదాహరణకు అధికారులకు. అవును, కాబట్టి కోర్టులు కేసులను బట్టి వ్యవహరిస్తున్నాయి. అది అందరికీ ఒకటే సూత్రం అని పెట్టట్లేదు.
సో ఈ ఊపులోనే మనం మాట్లాడుకుంటే కనుక నందిగం సురేష్ ఆ మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్కు బెయిల్ ఇవ్వలేదు కోర్టు, సుప్రీంకోర్టు. అవును, ఇది చాలా పెద్ద విషయం కదా, ఎందుకంటే ఆయన బయటకు వచ్చే అవకాశం ఇప్పట్లో ఉండదేమో అని లోకేష్ కూడా జోక్యం చేసుకున్నాడు. ఆమె సంబంధించిన బంధువులు కొడుకు మరియమ్మ కొడుకు కలిస్తే అని. అందువల్ల ఇప్పుడు లోకేషే కాదు, అంటే ఇక్కడ మీరు సెకండ్ పార్ట్ చూడాలి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా వీళ్ళెవరికి ఏమి కేసులు పెట్టట్లేదు, చర్యలు లేవు, ఒక మెత్తగా ఉపేక్షగా ఉంటున్నారు. ఇలా అంటున్నప్పుడు కొంచెం టైట్ చేస్తున్నారు వీళ్ళు, బిగిస్తున్నారు, కొంచెం మళ్ళీ ఉచ్చు బిగిస్తున్నారేమో సార్. ఒక నందిగాం సురేష్ తప్ప ఇంకెవరు అరెస్ట్ అయ్యారు? అందుకనే మొదలేమో ఇప్పుడు ఈ సామాజిక వర్గం వాళ్ళు కూడా దాని మీద పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఇతను ఒక్కడే తప్పు చేశాడా, మా సామాజిక వర్గమే మీకు లోకుగా కనిపించిందా, ఆ రోజు సుధాకర్ని అలా చేశారు, ఈ రోజు ఎలా చేశారు, భలే ఇది మేమే, మిగతా వాళ్ళు అందరూ సేఫ్గా ఉంటున్నారని. సార్ రాజకీయ సామాజిక రంగంలో అన్ని అంశాలు వస్తాయి సార్, చర్చకు వచ్చేవన్నీ వస్తాయి. కేవలం తెలుగుదేశం కోణమే రావాలి, కేవలం వైసీపీ కోణమే రావాలి, అలా రాదు. అన్ని కోణాలు వస్తాయి, మీరు చెప్పిన ప్రశ్నలు కూడా వస్తాయి. సినిమాలకే వస్తుంటే ఇంకా రాజకీయాలకి ఎందుకు రావు సార్? నేను చెప్పదలుచుకున్నంతా వీళ్ళు కొంచెం టైట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. రెండోది ఏం చెయ్యలేదు అని బలపరిచే మీడియాలో రాస్తున్నారు, నాయకులు అంటున్నారు మనం మెత్తగా వ్యవహరిస్తున్నామేమో, లేదా చంద్రబాబు నాయుడు గారు కొంచెం చూసి ఇప్పుడు అదే కదా జేసీ దివా వాళ్ళు లాంటి వాళ్ళు అనేది. సో ఈ నేపథ్యంలో కొంత గట్టిగా వీళ్ళు వాదనలు పెట్టడము, కోర్టు కూడా కాదనడము, అదే ఇక్కడ మనం గమనించవచ్చు. మిగతావి కూడా ఇలాగే నడుస్తాయి ఇప్పుడు. అయితే ఒకటండి, మొన్న ఒక ఆయన మానవ హక్కుల కోసం మాట్లాడుతుంటాడు, నాకు మిత్రుడే, ఆయన చెప్తున్నాడు ఏమని, ఇట్లా ప్రతి వాళ్ళకు కూడా కోర్టులు మినహాయింపులు ముందస్తు బెయిల్ ఇస్తుంటే ఎట్లా అది ఇదని. సార్ చట్టం అనేది వేరు సార్, పార్టీలు రాజకీయాలు మీడియా చట్టం ఇవన్నీ దేని డొమైన్ దానిది, కోర్టుల డొమైన్ కోర్టులది. గతంలో తెలుగుదేశం పార్టీకి కూడా వాళ్ళు ఇలాగే ఇచ్చారు, నాయకులందరూ జైళ్ళకు పోయి కేసులు ఎదుర్కొని కోర్టులకు పోతే వాళ్ళకి ముందస్తు బెయిల్లో మినహాయింపులో ఇచ్చారు కదా అచ్చెన్నాయుడు దగ్గర నుంచి అందరికీ. కాబట్టి మానవ హక్కులు అనేవి ఎవరి అధికారంలో ఉన్నా అవి కామన్, చట్టాలు అనేవి కామన్. ఇందులో ఉపశమనం పొందేవాడు పొందుతాడు. ఇప్పుడు ఈ సమయంలో 60 కేసులు వాడుతోంది నా ముందు మీకు వరుసగా చెప్పాలంటే. సో ఇది నడుస్తూ ఉంటుంది అంతే, ఇదొక జాతర. నిజానికి మొన్న నేను విజయవాడ పోయినప్పుడు ఒక ఆయన కనపడ్డాడు, నాకేదో లిఫ్ట్ ఇచ్చాడు. హైకోర్టు హైదరాబాద్కు పోవాలి, హైకోర్టు కానీ అదేంటి హైకోర్టు మారింది కదా అన్న. లేదు ఇప్పటికి కూడా చాలా కేసులు ఇది ఏ పరిధిలోకి వస్తుంది, లేదా ఇక్కడ అక్కడ తరచూ ఇది తీసుకొని రావడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అని చెప్తున్నారు. కాబట్టి కోర్టుల వ్యవహారాలు చాలా ఉన్నాయి. ఏపీ హైకోర్టు ఇప్పుడు చాలా హాట్స్పాట్ లాగా ఇవన్నీ అక్కడికి చేరుతున్నాయి, చాలా ఉన్నాయి. సరే, మరొక అంశం, కిమ్స్ ఆసుపత్రికి శ్రీతేజ్ని కలిసడానికి అల్లు అర్జున్, మరొక పక్క రాజమండ్రి గేమ్ చేంజర్లో జరుగుతున్న అంశాలు, దీనికి అంబటి రాంబాబు గారు మళ్ళీ పొలిటికల్ చూడక దాని మీద. సో ఎలా చూడాలి? అంటే ఒకటి అల్లు అర్జున్ వెళ్ళి పరామర్శించడం మంచిది, ఆయన వెళ్ళలేదనే కదా విమర్శ. పవన్ కళ్యాణ్ సలహా పాటించాడని మనం భావించాలి. ఆలస్యంగా ఆయన బెటర్ లేట్ దాన్ ఎవర్ అంటారు కదా, అసలు లేకపోవడం కంటే ఆలస్యమైన మెయిల్ అన్నట్టుగా అల్లు అర్జున్ వెళ్ళి పరామర్శించాడు. కాకపోతే దీనికి కూడా కొంచెం స్టోరీ ఉపకథ ఉంది. దానికంటే ముందు వెళ్తానని రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్ను ఆయన తెలియజేయాలి కదా, పోలీసులకు తెలిపారా లేదా, విన్నారా లేదా, ఇవి కదా సంధ్యా థియేటర్ ఘటనలో ముఖ్యమైన ప్రశ్నలు. సో అందుకని ఆసుపత్రికి వెళ్తానంటే పోలీసులు మీరు వెళ్ళకపోతే మంచిది, లేదా వెళ్తే కూడా మీరు ప్రైవేట్గా వెళ్ళిరండి అని వాళ్ళు సలహా ఇచ్చారు. సో అది అయినా బహుశా ఆయన వెళ్ళటమే మంచిదని నిర్ణయించుకున్నట్టున్నాడు, వెళ్ళారు. ప్రైవేట్గా వెళ్ళారా లేదా నేను చెప్పలేను, ఎందుకంటే మీడియాలో అంతా ముందు నుంచి ఇదిగో వెళ్తారు అదిగో వెళ్తారు అన్నారు. కానీ అది ప్రశాంతంగానే 20 నిమిషాల్లో దాన్ని ఆయన ముగించి వచ్చేశారు. కాకపోతే దీనికంటే ఇది ఇలా జరుగుతుంటే సరే, ఇంత లోపల ఆయన సినిమా కలెక్షన్స్ 1831 కోట్లు, బాహుబలి 2ను కూడా దాటేసింది. ఇంకా ఒక దంగల్ని మటుకు ఎదుర్కోవాల్సి ఉంది అనేది ఒకటే. ఇలాంటి వార్తలు కూడా వచ్చాయి ఆయనకు. హీ గాట్ సమ్ గుడ్ న్యూస్ ఫ్రమ్ ఫిలిం ఫ్రంట్ అండ్ ఆల్సో కోర్టు కూడా బెయిల్ ఇచ్చింది, ముందస్తు బెయిల్ కదా. 2-3 సమాచారాలు ఇటు ఉన్నాయి. సో ఈ సమయంలో ఆయన అక్కడికి వెళ్ళారు, ఆయన చేయగలిగింది తన వల్ల, తను వెళ్ళినప్పుడు జరిగిన ఘటన కాబట్టి పరామర్శించడం మానవత్వం ఆలస్యం అయినప్పటికీ కూడా. అయితే ఆయన సహాయకులైన మేనేజర్లు 3 బెయిల్ ఇవ్వాలా వద్దా ఇంకా తేల్చాల కోర్టు.
అది ఇప్పుడు ఈరోజు తీర్పు వస్తుంది. సో ఈ సమయంలో దీని నుంచి మళ్ళీ ఫోకస్ గేమ్ చేంజర్ ఈవెంట్కు అది మారింది. ఆ సినిమా విడుదల 10వ తారీఖు అది అనుకుంటా 10 ముందో ఏదో అది జరుగుతుంది. కానీ ఆ రోజు రోడ్డు ప్రమాదం జరిగి వచ్చి వెళ్తున్న వాళ్ళలో 2 మరణించారు. ఆ 2 మరణించిన ఘటన ఇప్పుడు రాజకీయంగా దుమారంగా మారింది. ఇప్పుడు సినిమాల పోటీ, హీరోల పోటీ అవన్నీ అయిపోయి ఒక విధంగా ఈ ప్రమాదాల పోటీ, ఈ ప్రమాదాల మీద ప్రతిస్పందనల పోటీలాగా ఇది తయారైంది. ఇంకా ఒక మాట కూడా చెప్తానండి ఈ విషయం మీద. కన్నబాబు స్థానిక నాయకుడు, పైగా చిరంజీవి కుటుంబానికి ఎప్పుడో ఒకప్పుడు ప్రజారాజ్యం తరఫున ఇంకో విధంగా ఉన్న వ్యక్తి, ఆయన మాట్లాడాడు. ఆయన చాలా బాధాకరం, సానుభూతి, జాగ్రత్తగా ఉండాలి, ప్రభుత్వం సహాయపడాలి, ఈ విధంగా మాట్లాడారు. మీ తర్వాత బయట కూడా మీరు చూడొచ్చు. కన్నబాబు వర్సెస్ రాంబాబు అని అంబటి రాంబాబు గారు మట్టుకు ఇక్కడ సంధ్యా థియేటర్ ఘటనలు వాటిని పోటీ పెట్టి ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చెప్పే నీతులన్నీ మీరు ఇతరులకైనా ఇవన్నీ చేస్తారా? ఇంకా కొంతమంది వైసీపీ సోషల్ మీడియాలో అయితే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలి, అవును, అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు అరెస్ట్ చేయరు, ఈ పద్ధతిలో మాట్లాడారు ఎక్స్ట్రీమ్గా. రాంబాబు మట్టుకు అవన్నీ ఇక్కడ వర్తించవా, అక్కడ 2 కోట్లు ఇస్తే ఇక్కడ ఏం చేస్తారు, ఈ పద్ధతిలో రోడ్లు బాగాలేవు కాబట్టి మరణించారు, ప్రమాదం జరిగిందని పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ పెట్టారు. బాధాకరం, వాళ్ళకి సానుభూతి, జాగ్రత్తగా. ఆ రోజు ఆయన చెప్పారు జాగ్రత్తగా వెళ్ళండి అని కూడా చెప్తూనే ఉంటాము, జరుగుతూనే ఉంటాయి అనుకో. సో కాబట్టి అక్కడ జరిగితేనేమో అర్జున్ది తప్పు, ఇక్కడ జరిగితే మటుకు మీకు బాధ్యత లేదా? ఈ పద్ధతిలో పవన్ కళ్యాణ్ మీద ఒక రాజకీయ అస్త్రంలాగా ఈ ఘటనను రాంబాబు చెప్తూ వచ్చారు. ఇంకా మూడోది, రోడ్లు బాగాలేవు అంటే మీ కార్యక్రమంలో ప్రోగ్రాంలో చనిపోతే రోడ్లు మా వైసీపీ తప్పు, అక్కడ జరిగితే మటుకు అల్లు అర్జున్ తప్ప, ఇలాంటి ప్రశ్నలు. నేను చెప్పేది ఏంటంటే, మొదటిది అప్పుడైనా ఇప్పుడైనా జాగ్రత్తలు పాటించాలి. రెండోది, అభిమానులే మనకు చాలా మూలం అన్నప్పుడు అది రేట్ల పెంపైనా, అది భద్రత అయినా, వాళ్ళని ఉపయోగించుకోవటం అయినా, వీటన్నిటిలో అభిమాన సంఘాలు, రాజకీయ పక్షాలు, ప్రభుత్వాలు సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఒకటి చాలా ఉంది. అందులో ఇంకా రెచ్చగొట్టుకోవడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. మూడోది, ప్రమాదాలను కూడా రాజకీయ కోణంలో చూసే ధోరణి నుంచి పార్టీలు బయటపడాలి, మానవీయ కోణంలో చూడాలి. వీళ్ళ ఎవరైనా సాయం చేయొచ్చు, ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కూడా సాయం చేయొచ్చు, ఒప్పుకుంటే ఇంకెవరైనా చేయొచ్చు, అది కాదు ఇక్కడ. కానీ ఖచ్చితంగా తొక్కిసలాటకు, రోడ్డు ప్రమాదానికి మధ్యలో ఉన్న తేడాను మటుకు మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు తొక్కిసలాట అన్నది ఒక ప్రకటనతో అక్కడికి రావటం, అది అక్కడ జరిగింది. మనుషులు ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే స్పాట్ అది. రోడ్డు ప్రమాదం అనేది ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు అనేది అంశం తప్ప అక్కడ జరగలేదు. ఎక్కడ జరిగింది రోడ్లే అంటే నేను అనుకుంటాను పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ వాళ్ళు రోడ్లు వేయకపోవటం దాని గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి. రోడ్లు బాగాలేవు అనేది వేరే విషయం. ఇంకోటి ఏంటి, మనం అధికారంలోకి వచ్చి 6 నెలలు 7 నెలలు అన్ని అవుతున్నా గతంలో చేయలేదు ఇక గతం ఏమి మళ్ళీ తిరిగి రాదు కదా, చేయాల్సింది మీరే. సో ఇది చాలా జటిలమైన అంశం ఇది. ఈ పవన్ కళ్యాణ్ లేదా జనసేన ఇంకొంచెం ఎక్కువగా స్పందించి ఉంటే చాలా బాగుండేది ఖచ్చితంగా. ఇక్కడ హైదరాబాద్ ఘటన నేపథ్యంలో, అల్లు అర్జున్ మీద చేసిన విమర్శల నేపథ్యంలో వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ స్పందించి ఉండాల్సింది. వాళ్ళు తక్కువ స్పందిస్తున్నారు. వైసీపీ రాజకీయంగా ఎక్కువ స్పందిస్తుంది. వైసీపీ దీని నుంచి ఏదో పొలిటికల్ మైలేజీ తీసుకోవాలని ప్రయత్నించడం బొత్తిగా ఉపయోగం లేదు. అదేమీ జరగదు. ప్రజలు చాలా వాస్తవికంగా విజ్ఞతతో ఉంటారండి. సినిమానే, రాజకీయమే, ప్రమాదమే, కోర్టులే అంశము ప్రజలకు బాగా తెలుసు. తెలియదు వాళ్ళకు. మేమే రాజకీయాలు నడుపుతున్నాం, మేమే సినిమాలు నడుపుతున్నాం అని వీళ్ళు అనుకుంటారు. కానీ ఓట్లు వేసే వాళ్ళకు, సినిమాలు చూసే వాళ్ళకు వీళ్ళకంటే పూర్తి అవగాహన ఉంటుంది. కాబట్టి కంపారిజన్ పోటీ ఏం లేదు. విషాదంలో, మన చావుల్లో పోటీ బొత్తిగా అనవసరమైనటువంటి విషయం. భద్రతలో పోటీ, రోడ్లను బాగా ఉంచడంలో పోటీ, పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేయడంలో పోటీ, దురదృష్టకరమైన ఘటనలు జరిగితే కాపాడడంలో పోటీ. రాజకీయ పోటీ కింద కాదు, ఇది మానవీయమైన పోటీ కింద ఇది ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది. పవన్ కళ్యాణ్ దాన్ని తెస్తే ఇటు తీస్తున్నాడు. ఇంక చివరికి ఏమవుతుందో ఎవరో ఒకరు మళ్ళీ మాట్లాడతారు. ఈరోజు ఈ డిబేట్ ఇప్పటితో అయిపోదు. ఇంకొక మాట కూడా చెప్తున్నాను నేను, వ్యాపార సంస్థలు ప్రమోట్ చేసుకుంటాయి. సినిమా కూడా వ్యాపారమే, కానీ
కోట్ల మంది ప్రజలతో యువతతో ముడిపడి ఉంది కాబట్టి అవసరాన్ని మించి చాలా ఎక్కువగా దీన్ని చేసేసరికి అంత బాధ్యతేమో తీసుకోలేరు. కాబట్టి కొన్ని పరిమితులు పాటించాల్సిన అవసరం మటుకు ఉంది. ప్రమోషన్ యాక్టివిటీకి ఈ ప్రమోషన్ అనేది ప్రాణాంతకంగా పరిణమించకున్నది ఏదైనా సరే. ఇప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారు, మేము ఎందుకు వస్తాము మొదటి రోజు థియేటర్ దగ్గరికి అంటే ప్రమోట్ చేసుకోవడానికి అన్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అని ప్రమోట్ చేసుకోవడానికి. అవి అంతవరకు పరిమితం అయితే చాలా బాగుంటుంది. కానీ ప్రతిదీ ఒక మెగా దీనిలాగా బిగ్ ఈవెంట్ లాగా మార్చి పోటీ పడడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. అండ్ ఆల్ సెడ్ అండ్ డన్, రోడ్డు ప్రమాదాలు గతంలో చాలా జరిగాయి, ఇక ముందు కూడా తొక్కిసలాటకు రోడ్డు ప్రమాదానికి మటుకు ఒక తేడా ఉంది. బట్ కన్నబాబు రాంబాబు చెరొక విధంగా మాట్లాడారంటే మరి వైసీపీలో కూడా ఏమన్నా రెండు రకాల ఈ విషయంలో స్పందనలో తేడా ఉందా అనేది కూడా తెలియదు. మనం చూడాలి, చూద్దాం. పవన్ కళ్యాణ్ చాలామందికి చాలా చేశారు కదా ఈ విషయంలో కూడా. ఆ పార్టీ వాళ్ళు ఆ జిల్లా వాళ్ళకి బాగా బలం ఉన్న ప్రాంతం కూడా అదే. అందులో ఆ పిల్లోడు ఒకడినేమో తండ్రి లేకపోతే తల్లే కష్టపడి కూలి పని చేసి పెంచింది, ఇంకొకరికేమో తండ్రి చాలా అభిమానంతో ఆ పేరు పెట్టుకున్నాడు. కాబట్టి అలాంటి కుటుంబాల్లో జరిగిన విషాదానికి తప్పకుండా మరింత స్పందన రావాల్సినటువంటి